రైట్. ఆది శ్రీనివాస్ గారు, ఏంటి తెలంగాణలో ఈ విగ్రహం వివాదం? రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ఎదుట పెట్టడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి? ఇది కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న. రాజీవ్ గాంధీకి తెలంగాణకు పెనవేసుకున్న అనుబంధం, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. సోనియా గాంధీ గారు భర్త రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, తమ తల్లి దేశ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కుమారుడిగా ఈ దేశానికి రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రధానిగా కాబడి, పల్లెలు బాగుంటే, పల్లెల సీమలు బాగుంటే పట్టణాలు బాగుంటుంది, దేశం బాగుంటుందని చెప్పి ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులు విడుదల చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు 18 సంవత్సరాలకి ఓటకు కల్పించి ఈనాడు ఈ అరచేతిలో వైకుంఠం సెల్ ఫోన్ ప్రపంచాన్ని ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఓ మహోన్నత వ్యక్తి, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకుడు. రేపు వారి జయంతి వేడుకలు ఘనంగా జరపబోతున్నాం, ఆగస్టు 20. అలాంటి రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ సంబంధం ఏంటంటే, అసలు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం, వారి కుటుంబం, గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన సేవలు ఈ రోజు వీళ్ళు మర్చిపోయి తెలంగాణకి ఏం సంబంధం అంటే, ఆనాడు తెలంగాణకు సంబంధం ఉంది కాబట్టి హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు వారి పేరు పెట్టినాం. ఇప్పుడు వారే చదివిండ్రు 1, 2, 3, 4, 5, 6, 7, 8 పేర్లు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి చదివి. అంటే వారు రాకంటే ముందే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు గుర్తించి ప్రాంతంలో వారి పేరు మీద అనేక రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, అనేక వాటికి మనం పెట్టుకున్నాం. ఈరోజు తెలంగాణ తల్లి, మేము విగ్రహం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి, మట్టితో కూడుకున్న తల్లి, తెలంగాణ సంస్కృతి బింబం ఇప్పించేటువంటి తల్లి విగ్రహ నమూనా చేస్తున్నాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము పెట్టాలనుకుంటున్నాం. సచివాలయం లోపల బ్రహ్మాండంగా తెలంగాణ తల్లిని గౌరవించుకుంటాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ బొమ్మ గారు అక్కడ పెడతామనుకుంటే, విగ్రహాన్ని పెడతామనుకుంటే అభినందించాల్సింది పోయి విగ్రహం మీద వివాదం తీసుకురావడం ఏంది? దానికి మరో మాట అంటున్నాడు, ఏదో రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేవాల్సి వస్తుంటే మీకు ఎక్కడ పెట్టుకోవాలని. మరి రేవంత్ రెడ్డి గారికి మార్కులు కొట్టవలసిన అవసరం ఉంది? మా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలపై గలమెత్తి పోరాటం చేసి వీధి వీధిన పల్లెన పట్టణాల్లో తూర్పున బట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలకు మేము అండగా నిలబడతామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చేయండి. ఇప్పుడు మార్కులు కొట్టేసిన అవసరం ఏముంది మాకు? ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసే సేవలు ప్రతిమ రూపంలో బయట ఇప్పుడు ఈ తరానికి వారు చేసే సేవలు గుర్తించే విధంగా, ఒక ప్రేరణను తీసుకొచ్చే విధంగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుంటే ఎందుకు వీళ్ళు ఊరుకుంటున్నారు? అంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే జూబ్లీ హిల్స్ లో ఇంట్లోనో లేదంటే గాంధీ భవన్లోనో పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ కనుక సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ పేరున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా తొలగిస్తాము, ఇది తథ్యం అని కేటీఆర్ చాలా ఓపెన్గా చెప్తున్నారు. అసలు అలా వాళ్ళ అధికారులకు వస్త్రం చెప్పి అధికారులకు అంటున్నా, ఇంకా ఈ అహంకారపూరిత మాటలు ఏందో అంటున్నా, ఇంకా ప్రభుత్వాలు వాళ్ళే ఉంటురా అంటున్నా. అరే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడి ఎందుకు పెడుతున్నా చెప్పారంటే మీరెవరు ఉంటున్నా? ఈరోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ దేశానికి సేవలు అందించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని భావి తరాలకు స్ఫూర్తిగా ప్రేరణ ఉండడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వెవరు జూబిలీస్ మా ఇంట్లో పెట్టుకోమనడానికి? నువ్వెవరు గాంధీ భవన్లు పెట్టుకోమనడానికి? అది విధానం కాదు కదా. ఈరోజు మీరు మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ నేతగా వారు ఇచ్చే గౌరవాన్ని తీసుకోవాలి. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతుందో మీరు చెప్పే సూచన సలహాలు ఇప్పుడు ఇంకా వితండవాదము లేదంటే ఘర్షణాత్మకమైన వైఖరితో ముందుకు పోవాలని చెప్పి అనుకునేటువంటి విధానం సరైనది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు మాకు 8 మాసాల అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ 8 మాసాలలో మేము అనేక లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని నెట్టిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మేము వచ్చిన తర్వాత ఓవైపు నెలకు 5,000 కోట్ల మిత్తే కట్టుకుంటూ ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు అభినందించాల్సింది పోయి నాకు ఒకటి అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ప్రజా బావులిలోకి చొచ్చుకొని పోయినారు. 8 మాసాల్లోపనే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నట్టు సందర్భంలో కావాలని వీరి వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు రాజీవ్ గాంధీ గారు గాంధీ కుటుంబం చేసినటువంటి పరిపాలన చూసారు కాబట్టి తప్పనిసరి రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడానికి స్వాగతిస్తారు. కేవలం రేవంత్ రెడ్డి తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీకి తెలంగాణ సంబంధం ఉంది. రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రధానిగా, ఈ దేశ ప్రధానిగా అనేక సేవలు అందించి ఇంతకుముందు చెప్పిన వారు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి వారిగా ఇప్పుడు
అసలు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడే, ఓకే, టీఆర్ఎస్ పార్టీ లేనప్పుడే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మరి పేరు వచ్చింది అంటున్నా. రాజీవ్ రాథర్ మరి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు కదా, ఎన్ని చదివిండు, ఎందుకు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ రాజీవ్ గాంధీ గౌరవాన్ని ఎక్కడ బీఆర్ఎస్ గత 10 ఏళ్ళలో అధికారంలో ఉంది. మీరు వచ్చి 8 నెలలు అవుతుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కడైనా రాజీవ్ గాంధీ గౌరవాన్ని ఏమైనా తగ్గించిందా? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ పేరే ఉంది. నేను మీకు చెప్తున్నా. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చలేదు, కంటిన్యూ చేస్తున్నాము. తర్వాత రాజీవ్ గాంధీ IIIT బాసర్లో ఉన్న IIIT ఆయన పేరు మీద ఉంది, మేము దాన్ని మార్చలేదు. రాజీవ్ గాంధీ రాజీవ్ రహదారి మాకు తెలుసు, కరీంనగర్ వెళ్ళేదారి, మీ నియోజకవర్గం వెళ్ళేదారి రాజీవ్ రహదారి అని మనం అంటాం, దాని పేరు మార్చలేదు. అది కూడా ఇప్పుడు చెప్తున్నారు కేటీఆర్, అది వాస్తవమే కదా. ప్రజలలోకి బలీయంగా పథకాలు వారి పేరు మీద చేరినాయి కాబట్టి వాటిని టచ్ చేయడానికి సాహసించలేరు, భవిష్యత్తులో కూడా టచ్ చేయడానికి అవకాశం లేదు, సాహసిస్తారని అనుకోలేను. ఓకే, అనుకోను. రాజీవ్ గాంధీ గారి పేరు మీద పెట్టిన పథకాలన్నీ ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయినాయి కాబట్టి వాళ్ళు టచ్ చేయడానికి వాళ్ళు సాహసపడలేరు, భయపడ్డారు. రేపు కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని టచ్ చేస్తారని అనుకో, ఒక టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిరంగంగా ఆనాటి పరిస్థితి నాకు తెలిసి అసలు వాళ్ళు అధికారులకు వస్తాయి కదండి, అసలు వాళ్ళు పగటికాళ్ళుగా అంటున్నారు, అసలు అధికారులకు వస్తాయి కదా. అలాంటి మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఊరుకోడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి తాట తీయడానికి కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకు ముందుకు వచ్చే కార్యక్రమం ఉంటుంది తప్ప మరొకటి కాదనమాట సంగతి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఆనాడు జరిగినటువంటి ఘటనలు, అంజయ్య గారు అంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, అందుకే వారిని ముఖ్యమంత్రి పీఠ పైన కూర్చునేటువంటి సందర్భం ఉంది. అండ్ బీసీ బిడ్డగా అంజయ్య గారికి ఇక్కడ కూడా అపవాది రాకుండా, ఇక్కడ కూడా అవమానం జరగకుండా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు జరగకుండా జరిగినట్టుగా ఆనాడు జరిగినట్టు దానిపైన రాజీవ్ గాంధీ వివరణ కూడా ఆనాడు వచ్చింది, మనందరం కూడా చూసినాం. ఈ రోజు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ అవమానించలేదు. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ గారు నేరుగా మనకు ఒకటన్నా, మనము సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈరోజు మానిన గాయాన్ని రేపేటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదనమాట. ఈరోజు అంజయ్య గారి తరఫున ఆ రోజు కూడా మేమందరం కూడా ఆ రోజు నేను వయసులో చిన్నవాడిని కావచ్చు, కానీ బీసీ బిడ్డగా అంజయ్య గారి కోసం కూడా తర్వాత రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలు కూడా మనం వేస్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు, రాజీవ్ గాంధీ తెలంగాణకు తండ్రి అంటే ఎట్లా ఒప్పుకుంటాము? తెలంగాణ తల్లి విగ్రహం కానీ తెలంగాణ తల్లి అంటే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సరిపడిన అంశం ముందు నుంచి అది 1 by 1 బయటపడుతూనే ఉందంట కృష్ణ. మొదటి నుంచి కూడా మేము తెలంగాణ తల్లి విగ్రహం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ అంటే మట్టి పోరాటం చేసినటువంటి తల్లిగా, విప్లవ భావాలతోటి కానీ తెలంగాణ సంస్కృతికి అవలంబించేటువంటి విగ్రహ రూపంలో లేదు. ఈరోజు బూర్జువాలకు దొరసానిలాగా ఆ రోజు చెప్పినటువంటి మాట కూడా ఒక మాట, అంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలా ఉంది. తప్పనిసరిగా దాన్ని తెలంగాణ ఉట్టిపడేలా ఈరోజు వ్యవసాయం చేస్తూ, కూలీ పని చేస్తూ, పోరాటం చేస్తున్నటువంటి ఓ తల్లి నమూనా విగ్రహాన్ని తీసుకోవాలని చెప్పనుకున్నాం. కొన్ని నమూనాలు ఫిక్స్ చేసినాం, అలాంటి నమూనాను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం. ఈరోజు వాళ్ళు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అనుకున్నారు, వాళ్ళు వీడియో చూపించింది అదన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు మేము 8 మాసాలుగా పరిపాలన వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ కోసం మరి స్వాతంత్రం ఇస్తే బ్రిటిష్ వాళ్ళు ఫోటోలు పెట్టారన్నప్పుడు మీరు వీళ్ళేమంటారు, మా నాయకుడు ఉద్యమకారుడు, మా నాయకులకు తెలంగాణ రాకపోతుందని చెప్పండి అనమాట. అంటే ఏతుబద్దు తెలంగాణ పోరాటం చేసినంత మాత్రాన మీ పేరు ఉండాలని చెప్పంటే సహేతుకమైనటువంటి జవాబులు, ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలకు ప్రశ్న జవాబు ఉంటుంది, కొన్ని జవాబులకు ప్రశ్న దొరకదు. ఇంకొక అంశం చెప్తున్నా, తెలంగాణ సంబంధించిన అంశాలు వారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ పదాన్నే బీఆర్ఎస్ పార్టీ తీసేసినటువంటి వీళ్ళు, భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడే మాటలు అంటే ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న ఒక రకంగా భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాతనే. కాబట్టి మేమేమంటున్నామంటే రాజీవ్ గాంధీ గారికి ఎల్లలు అంటే దేశ ప్రధానిగా ఇంతకుముందు చెప్పిన వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక యువ నాయకుడిగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వారి విగ్రహం పెడితే అభినందించాల్సి పోయి మీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని
బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఇక్కడగా జిల్లాలలో నియోజకవర్గ కేంద్రాలు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలని చెప్పనుకుంటున్నాం. ప్రారంభంలో సచివాలయంలో పెట్టాలనుకుంటున్నామని అది అఫీషియల్ నిర్ణయం జరిగినట్టే ప్రకటన ఏమైనా వస్తుందా? ఇప్పుడు సచివాలయం లోపల సచివాలయం బయట ఇప్పుడు వారు చెప్తున్న సూచన తీసుకుంటాము. తెలంగాణ తల్లి టూరిజం పెయింట్ ఉంటుంది అంటుండ్రు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి ప్రజల నుంచి వస్తే మంచి కూడల్లోనే ఇంకా ఆ సచివాలయంలో పెట్టుకుందాం. ఇప్పుడు అసెంబ్లీ అవర్లో మహానీయులు, పార్లమెంట్ అవర్లో మహానీయులు ఫోటోలు పెట్టుకోవాలనుకుంటున్నాం. అది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీల కోసమే కాదు కదా, వాళ్ళ గౌరవం. ఇప్పుడు తెలంగాణ తల్లిని కూడా ఈరోజు సచివాలయంలో పెట్టుకుంటూ గౌరవించినట్టు మన తెలంగాణ తల్లి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోయేటువంటి కార్యక్రమం తెలంగాణ అంతా పరిచయం కార్యక్రమం భావించాలి తప్ప ఈరోజు వారు చెప్పినట్టుగా తెలంగాణ కూడల్లో రాష్ట్ర రాజధాని కూడల్లో మరో ప్రాంతాలు కూడా తెలంగాణ విగ్రహం కావాలంటే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుందాం. ఆది శ్రీనివాస్ గారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై మాకు అభ్యంతరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అవసరమైతే మేము ఎక్కడైనా పెడతాము, మేమే పెడతాము. కానీ మేము ఇక్కడ అంటున్నది ఇది ఒక యూనిక్ ప్లేస్గా మేము డిసైడ్ అయిన తర్వాత అటు అమర్జ్యోతి స్తూపం కానీ, ఇటు సెక్రటేరియట్ కానీ, అటు అంబేద్కర్ విగ్రహం కానీ, ఇటు బుద్ధుడి విగ్రహం కానీ, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఇది ఒక యూనిక్ ప్లేస్లా ఉంటుంది, ఆ పవిత్రత ఆ సార్థకత దెబ్బతింటుంది అనేది మా ప్రధాన అభ్యంతరం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సరే, మా వారు పెట్టవలసిన అవసరం లేదు, మా నాయకుడి విగ్రహాన్ని మేము పెట్టుకుంటాము. మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడుగా మీరు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా వాళ్ళే అన్నారు రాజీవ్ గాంధీ గారి పేరు మేము ఎక్కడ మార్చలేమని. అంటే ప్రజాబావులు వెళ్ళినటువంటి పథకాల పేర్లు మార్చలేని పరిస్థితులలో భవిష్యత్తులో కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టిన తర్వాత వారు నేను అనుకుంటున్నాను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా అధికారులకు వచ్చినప్పుడు చూద్దామని చెప్పిన మాట వారు అన్నట్టుగా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే మా ప్రభుత్వం అధికారంలో రాదన్న ధైర్యంతో మీరు విగ్రహం ధైర్యం వేరు, ఆ అంశం వేరు. మళ్ళా ఇంకొకటి చెప్తాను, వేరు ఏమన్నారంటే ఒక గుడ్ లుక్స్ కొరకని. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాబావుల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొని వచ్చేయండు. ఆయన మీద రాహుల్ గాంధీ గారికి గౌరవం ఉంది, సోనియా గాంధీ గౌరవం ఉంది, వీరికి వారి మీద గౌరవం ఉంది, అవకాశం కల్పించినందుకు. ఇప్పుడు గుడ్ లుక్స్ కొరకే విగ్రహం పెట్టినటువంటి మాట ఏదైతుందో చిన్న మాట. లేదా వారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొని పోయే విధంగా గొప్ప గొప్ప సంస్కరణలు చేసుకుని వస్తూ 24 గంటలలో 18 గంటలు పనిచేస్తూ ఈరోజు ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వం ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు అధికారులు చెప్పేది విని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మా నాయకుడు అట్లా రేవంత్ రెడ్డి గారు 18 గంటలు చర్చించి ప్రతి అంశం పైన అవగాహన తీసుకొని వచ్చి 8 మాసాల్లోనే ఓ చక్కటి మార్పును తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే మాకు ఏ 10 నెలలు 2-3 సార్లు కంటే ఎక్కువ జరగలేదని ఇప్పుడు నెలలో 2-3 సార్లు కూడా కలిసి చేయగలుగుతున్నాం, నియోజకవర్గ సభ చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నాం. అంటే ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాబావుల్లో కాంగ్రెస్ పార్టీ పోతున్నప్పుడు ఏ చిన్న విషయాన్ని అయినా వితండవాదం తీసుకొని వచ్చి ఉండాలనే ఆలోచన వస్తున్నట్టు మేము భావిస్తున్నాం తప్ప మరొకటి కాదు. వారి ఖచ్చితంగా నేను అడుగుతాను. అంటే నేను ఇప్పుడు అంటుంది ఏంటంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో అధికారంలో ఉంది, ముందు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్. రాజీవ్ రహదారిని నిన్న ప్రస్తావించినట్టు పేరు మార్చలేదు, అలాగే ఉద్యానవన యూనివర్సిటీకి అటువైపు ఉన్నదానికి ఒకటి పేరుంది, అలాగే IIITకి రాజీవ్ గాంధీ పేరుంది, విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు. అంతకుమించి వాళ్ళు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పటికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరుంది. అంటే మేము అది మార్చలేనప్పుడు ఎందుకు మారుస్తున్నారన్నది వాళ్ళ ప్రశ్న. ఆల్రెడీ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలనేది అది ప్రీ ప్లాన్డ్గానే సిద్ధమైంది. ముఖ్యమంత్రి కూడా గత ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా మనం చూసాం. ఇప్పుడు అది చేంజ్ చేయడం అనేది సహేతుకం అవుతుందా? ఇప్పుడు మేము ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు పెట్టిన తర్వాత తీసివేస్తే ప్రమాదము, అగౌరవపరిచినట్టు. తెలంగాణ తల్లి రూపురేఖలను మారుస్తూ తెలంగాణ ఉట్టిపడేలా, తెలంగాణను ఉట్టిపడేలా విధంగా నమూనాలు పెట్టాలనుకుంటున్నాం. బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నెలకొల్పుతాం. హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్ ముంగట కూడా ఇంకా అనేక ప్రజాస్థలం ఉంది. ఎక్కడైతే తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి ప్రభుత్వం తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు, మంత్రివర్గానికి కూడా తెలుసు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గౌరవించుకున్న బాధ్యతను మేము తీసుకుంటాం. మాకు తెలంగాణ ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ తల్లికి మేము రెండో కోళ్ళు చూడదలుచుకోలేదు. రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలకు అనుగుణంగా వారి యొక్క ప్రతిభను భావి తరాలకు ఒక స్ఫూర్తిగా ప్రేరణ నింపడానికి కోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీన్ని మరొకరికి అవమానకరంగా చూడవలసినటువంటి సందర్భం కాదనే మాట సందర్భం చెప్తా ఉన్నాం. ఓకే, తా శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఎస్గా ఉండేది, దాని తర్వాత మీరు అధికారంలోకి వచ్చి టీజీగా మార్చారు. ఇప్పుడు రాజీవ్ గాంధీకి సంబంధించిన ఈ విగ్రహాన్ని ఇక్కడ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలనుకున్నారు అదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేయటం, అంటే ఈ మార్పులు, ఈ పేరు మార్పులు, తర్వాత ఈ విగ్రహాల మార్పులు
ఇది ఒక గందరగోళం కాదా? ఇప్పుడు అహంకారం అనేది ఇంకా తగ్గలేదు వాళ్ళకని మేము అనేక సందర్భాలు అన్నాం. మాకు అహంకారం రాలేదు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సేవ రూపంలో తిరిగి అందించేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఎక్కడ అహంకారపూరితంగా మేము పోవడం లేదు. ఇదొక అంశం వారు చెప్పింది అనుకుంటున్నారు. రెండోది, గత 9 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ గారి నివాళికి ఎక్కడ జయంతి లేదంటే మహాత్మా జ్యోతిపూలే వర్ధంతి సందర్భంలో ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి వారు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చిండో ఒకసారి చూడాలి. మా ముఖ్యమంత్రి గారు అభ్యంతర్ గారు వర్ధంతి గారికి వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి కూడా వస్తున్నారు. అందరి నాయకులు సమానంగా చూస్తూ ముందుకు పోతున్న సందర్భం. ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు 100లో 1, 2 ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఉండకపోవడం తప్ప మిగతా ప్రతి కార్యక్రమంలో కూడా వారు అందరికీ సమన్వయం చేయాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతున్నాడు. తప్పనిసరిగా మేము ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తోనే ముందుకు పోతాం. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎక్కడ కూడా గౌరవానికి భంగం వాటిల్లకుండా తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన నాయకులు అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రజా సంఘాల ద్వారా సూచనలు తీసుకొని నమూనా తీసుకొని ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొని రూపొందించి బ్రహ్మాండంగా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం వెనుకడుగు వేసేది లేనమాట సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే శ్రీనివాస్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న పిలుపు ఏంటి? తెలంగాణ తల్లి విగ్రహం కావాలా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా, ప్రజలు తేల్చుకోవాలి అని. నాకు తెలిసి ఈ వాతావరణం, ఈ వ్యాఖ్యలు గట్ట చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఒక పెద్ద క్యాంపెయిన్ కానీ పొలిటికల్ క్యాంపెయిన్ కానీ తీసుకెళ్లబోతుంది అనిపిస్తుంది. నేను ఇంతకుముందు అన్నా, వారు ఒక మాట కాంగ్రెస్ ఇందిరా పార్టీ చేసి ఇందిరా కాంగ్రెస్ కాకుండా పోయిందని. ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఉంది. ఈరోజు తెలంగాణ కోసమే ఉద్యమించినటువంటి పార్టీగా తెలంగాణ పేరు తీసేసారు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మ పేగుబంధం తెంచుకున్నది అని చెప్పిన మాట ఏదైతే అన్నానో, ఇప్పుడు వీరు చెప్పేటువంటి ఎన్ని స్లోగన్స్ ఇచ్చినా నాకు తెలిసిన మటుకు తెలంగాణ ప్రజలు వారి మాటల్లో వారి బుట్టల్లో పడతారని అనుకోవడం లేదు. తెలంగాణ ప్రజలు ఖచ్చితత్వమైన ఆలోచన 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాము. తెలంగాణ బంగారు తెలంగాణ పేరిట ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి తీసుకుని పోతామన్నారు. కానీ జరిగిన చూసినాం కదా, ఈరోజు కాళేశ్వరం కానివ్వండి, ఈరోజు సుంకిశాలని కానివ్వండి. అంటే మళ్ళీ ఆ సబ్జెక్టులో పోతే వేరే అనుకుంటారేమో. రాష్ట్రం 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పులోకి పోయినాం కానీ ఈ పరిపాలన చూసేది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్ని పిలుపులు ఇచ్చినా ఎన్ని కంటెంట్లతోని రెచ్చగొట్టడం తప్పిదాలు చేయకుండా ముందుకు పోతాం. ఇప్పుడు ఈ విగ్రహాల ఏర్పాటు ప్రజల విజ్ఞులు రాహుల్ గాంధీ గారి తండ్రి అంటే రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రి చేసిన వారి విగ్రహం ఎలాంటి మార్పు లేదు. నాకు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు, జరగబోదు అంతేనా? రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం, తెలంగాణ తల్లి విగ్రహం కూడా ప్రజా సంఘాలు ప్రజల పిలుపు మేరకు సచివాలయం లోపల బ్రహ్మాండంగా అంటున్నాం కదా, వీళ్ళు బయట కూడా అనేక రైట్. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఈ విషయంలో? మేము వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాము, రాజకీయ పార్టీకి అంశాన్ని ఇక్కడ నుంచి లేవనెత్తుతూనే ఉంటా ఉంటున్నారు. ప్రజల విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తారు, ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఉంటే అని చెప్పిన భావన నాలో ఉంది. అమెరికా టూర్ సక్సెస్ అయింది, దావోస్ టూర్ సక్సెస్ అయింది. ఇంచుమించు 8 మాసాల్లోనే 60,000 కోట్లను తీసుకురావడం కోసం మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటిది మీరందరూ కూడా గమనించారు. 60,000 కోట్లు అప్పులు చేశారని కొన్ని లెక్కలు చెప్తున్నారు. అప్పులలో మిత్తులు కట్టండి, నెలకు 5,000 మిత్తులు కట్టడానికి వాళ్ళు చేసిందే కదా. ఈరోజు 30,000 కోట్లు రైతుల రుణాల కోసం బడ్జెట్ లో నుంచి 25,000 కోట్లు 6,000 కోట్లు సింగిల్ నుండి రుణం తీసుకున్నాము. ఈ రోజు 31 కోట్లు ఏదైతే మంత్రివర్గంలో కూడా ఆమోదం పొందినాము. 18 ఉన్నాయి, చూస్తాము, ఉంది లెక్క. దాని మీద చర్చకు సిద్ధము. ఈ రోజు మా ఉత్తమ్ ఒప్పందం చేసుకుంటారా? విచిత్రం ఉన్నది. తమ్ముడు అక్కడెక్కడో ఫోటోలు ఉండని చెప్పని, అరే అన్న అక్కడ నుంచి చెప్పి తమ్ముడు కలవడానికి పోయిండేమో. దాని కూడా వ్యవహారాలు వేరు, రాజకీయాలు వేరు. లేదు కదా. అమెరికా టూర్ లో ఒక అన్నదమ్ములు కలుసుకుంటారు. గాంధీ గారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ప్రధానమంత్రి కూర్చిపోయిందండి. సోనియా గాంధీ గారు 2006లో
షీ హ్యాడ్ టు రిజైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లొస్తున్నాయి 1000 కోట్లు, Okay. జగదీష్ గారు మనీ లాండరింగ్ ఇప్పుడు చేస్తున్నారా, Okay. ఎట్లా తెస్తున్నారు అని ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ Right, చేయాలి వాళ్ళు. right, right. సతీష్ గారు Okay, okay. అక్కడ ఆ ఫోటో ఒక్కటి దుమారం రేపుతుండే. ఫోటో కాదు, అరే నా అట్లా డైరెక్టర్ కదా, అని ఓపెన్ వ్యాపారాలు చేసిన వేరు, శ్రీధర్ అనే రాజకీయాలు ఒక వేరు. మీ ఆరోపణలు ఏమైనా ఉన్నా నిజం ఎప్పటికీ తాగదు. నిజంగా అక్కడ తప్పు ఉంటుంది, అది ఎప్పటికైనా బయటపడక మారదు. రాజ్యాంగం చెప్తుందన్న, Right, right, అది వేరే issue. రాజ్యాంగం చెప్తుంది, Right. రాజ్యాంగం చెప్తుంది. Right, right. ఒక ముఖ్యమంత్రి అమెరికా or any మంత్రి ప్రమాణ స్వీకారం వివాదాలు చేసినప్పుడు తీసుకోవడం చేస్తున్నారు వాళ్ళ వీళ్ళు. కుటుంబ సభ్యులతో వ్యాపారం అమెరికా చేయలేరు. అమెరికా Right, టూర్ సక్సెస్ అయినా కానీ లేని వివాదాలు తీసుకుని Success వస్తున్నారు. చేయని Right, తమతో right.